క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని మాటలు మీరందరూ శ్రద్ధగా వినాలని మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ ఉన్నాను. అంశం, దేవుని నమ్మిన భక్తులకి వ్యాధులు వస్తాయా? చూద్దాం బైబిల్లో నుండి. దేవుని నమ్మిన వారికి మరి వ్యాధి అనగా, రోగాలు అనగా ఎలా వస్తాయో అని బైబిల్లో నుండి వాక్య ప్రకారంగా మనం ఆలోచిద్దాం. 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 14వ వచనం. అంతటా ఎలీషా మరణకరమైన రోగం చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలీయుల రాజైన యెహోయాషు అను అతని వద్దకు వచ్చి, మీరు బాగా ఆలోచించాలండి. ఈనాడు క్రైస్తవులు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని నమ్మిన భక్తులకి రోగాలు వస్తాయా? చాలా మంది దేవుని నమ్మితే ఉన్న రోగాలు పోతాయని నమ్మే వాళ్ళు ఉన్నారు. ఎక్కువ శాతం దేవుని నమ్ముకుంటే రోగాలతో పాటు అనేకమైన ఆటంకాలు, సమస్యలు పోతాయని నమ్ముతున్నారు. కానీ వీటి విషయంలో బైబిల్ ఏం చెప్పిందో మీరు జాగ్రత్తగా వినాలి. లేకపోతే దేవుని ఉద్దేశాలు, ఆయన సంకల్పం మీకు అర్థం కాదు పిల్లారా. కనుక బైబిల్ ఆనాడున్న భక్తులు, ప్రవక్తల్లో కానీ వారికి రోగాలు సంభవించాయా? లేక రోగం వచ్చి ఆనాడున్న భక్తులు ఎవరైనా చనిపోయారా అని బైబిల్లో మనం ఆలోచిస్తే, ఎలీషా ఏమంటున్నాడు? మరణకరమైన రోగము చేత పీడితుడై ఉండగా ఇశ్రాయేలీయుల రాజైన యెహోయాషు అతని యొద్దకు వచ్చి. ఈయన ఎవరంట? ఎలీషా ఎవరండి? ఇశ్రాయేలీయులకి నాయకుడు, ప్రవక్త, మంచి వీరుడు, ధైర్యవంతుడు, రోషం కలిగిన వాడు, అలాంటి భక్తుడు. సమూయేలు తర్వాత ఎంత రోషం కలిగిన భక్తుడు ఈయన. అలాంటి భక్తుడికి ఎలాంటి వ్యాధి వచ్చిందో బైబిల్లో మీ గ్రంథాన్ని, మీ చేతుల్లో ఉన్న బైబిల్ గ్రంథాన్ని తీసి ప్రతి ఒక్కరు చదవాలి. ఈరోజు క్రైస్తవం ఏమైపోతుందో అర్థం కాని పరిస్థితి. బైబిల్ చదవక, సరైన బైబిల్లో నుండి వాక్యాన్ని చెప్పేవారు లేక ఈనాడున్న క్రైస్తవులు, సంఘాలు గలిబిలైపోతున్నాయి, గందరగోళైపోతున్నాయి. ఎందుకంటే ఈ నమ్ముకున్న వారంతా రోగాల గురించి నమ్ముకున్నవారు ఎక్కువ శాతం మంది ఉన్నారు. కనుక ఈ రోగాల గురించి నీతిమంతులకి వస్తాయా రావనేది బైబిల్లో నుండి అనేకులకు చెప్పలేకపోగా, క్రైస్తవులు చెప్పకపోగా అనేకులైన అమాయకులైన విశ్వాసులు మోసపోతున్నారు, చివరికి నష్టపోతున్నారు. కనుక బైబిల్లో దేవుడు ఏమంటున్నాడో ఎలీషా గురించి 20వ వచనం చూడండి. అదే అధ్యాయము 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయము 20వ వచనం. తరువాత ఎలీషా మృతి పొందగా వారు అతన్ని సమాధిలో ఉంచిరి. ఏమయ్యాడంట? ఎలీషా ఏమయ్యాడంట? వ్యాధి వచ్చి మృతి పొందాడు. ఎలాంటి రోగం అంట? మరణకరమైన రోగము. మరణకరమైన రోగంతో పీడింపబడి అంత పెద్ద గొప్ప భక్తుడు ఎలీషా మృతి పొందాడు. ప్రియులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు ఎలాంటి వాక్యం చెబుతున్నారో మీ ఎదుటున్న బోధకులు ఈ వాక్యం వినేటప్పుడు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. మీకు ఎలాంటి బోధన చేస్తున్నారు వారు, ఈ వాక్యం విన్న తర్వాత మీరు ఖచ్చితంగా ఆలోచించాలి. ఆలోచించకపోతే మీరు వాళ్ళ మాయలో పడిపోతారు. వారి మాయలో పడటం కాకుండా మీ జీవితం, శాశ్వతమైన మీ జీవితాన్ని కోల్పోయి శాశ్వతంగా నరకానికి వెళ్ళిపోతారు. కనుక
సత్యాన్ని సరిగ్గా తెలుసుకోండి, వాక్యాన్ని చక్కగా అర్థం చేసుకోండి. ఈరోజు రోగులు స్వస్థపరుస్తామని ఎంతోమంది పిలుస్తున్నారు, అది మీకు తెలుసు. దేవుని దగ్గరికి వెళ్తారు కాబట్టి, చర్చికి వెళ్తుంటారు కాబట్టి, ప్రార్థనలకు వెళ్తుంటారు కాబట్టి, వాక్యం వింటుంటారు కాబట్టి. ఈరోజు సభల్లో కానీ టీవీలో వచ్చే ప్రోగ్రాలు కానీ ఎన్నో ప్రసంగాలు ఎక్కడ చూసినా రోగుల కోసం ప్రత్యేకమైన ప్రార్థన అంటున్నారు. ఎలాంటి రోగులనైనా స్వస్థపరుస్తాం. మరణకరమైంది ఏదైనా కానీ మేము ప్రార్థన చేస్తే రోగాలు పోతేనే ప్రకటనలు ఇస్తున్నారు. వారి మాటలు మీరు నమ్ముతున్నారు కనుక అలాంటి వారి చేతుల నుండి మీరు తప్పింపబడాలని ఈరోజు మీ ముందుకు వచ్చాను. అలాంటి మాయగాళ్ళ గారడీల చేతుల నుండి మీరు మిమ్మల్ని విడిపించాలని ఈరోజు ఈ వాస్తవాన్ని మీకు చెబుతున్నాను. రోగులు స్వస్థపరిచే బోధకులు, స్వస్థత వరములు కలిగిన బోధకులు ఉంటే ఈరోజు కరోనా ప్రపంచ దేశాలని కదిలిస్తుంది. వేల మంది, లక్షల మంది చనిపోతున్నారు. అలాంటి వారిని స్వస్థత వరాలు కలిగిన భక్తులు ఎందుకు స్వస్థపరచలేకపోతున్నారు? ఏమయ్యారు వాళ్ళంతా? ఎక్కడ దాక్కున్నారు వాళ్ళంతా? ఎలా తప్పించుకుంటున్నారు వాళ్ళంతా? మీరు ఆలోచించాలి. ఎలాంటి రోగులైనా స్వస్థపరుస్తున్న ప్రకటనలు ఇచ్చిన వారు ఈరోజు కంటికి కనిపించలేదు. ఇంత భయంకరమైన వ్యాధి వచ్చి ఎంతో మంది చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు శవాలుగా పడి గుట్టలుగా పడి చనిపోతుంటే, ఇదిగో నాకు వరాలని మేము స్వస్థపరుస్తామని ఒక్కడ ముందుకు వచ్చిన వాడు లేడు. కనుక మీరు ఆలోచించాలి. మీరు బైబిల్ని ఖచ్చితంగా చదవాలి. అలాంటి వారి మాయలో నుండి తప్పించుకోవాలి. మరణకరమైన రోగం వచ్చిన తర్వాత ఎలీషా చనిపోయాడండి. చనిపోయిన తర్వాత ఏం చేశారు వాళ్ళు? ఆయన్ని సమాధి చేశారు. ప్రియులారా, రోగం రావటానికి కారణాలు ఉన్నాయి. అది మన తప్పు కూడా ఉంది. ఈరోజు కరోనా అది బయటికి వెళితే ఎవరి నుంచి ఎవరికి సోకుతుందో తెలియదు. అందుకని ఎక్కడ వాళ్ళు అక్కడే ఇళ్లలోనే ఉండిపోమని రాష్ట్ర ప్రభుత్వం ఆజ్ఞ జారీ చేసింది. ఎందుకు చేసిందంటే బయట తిరిగితే ఒకరి నుంచి ఒకరికి ప్రవేశిస్తుందేమో కనుక మీరు జాగ్రత్తలు తీసుకోవాలి. మీ భద్రత, మీ ప్రాణాలు మీరు కాపాడకుండా చెబుతున్నారు. అలాగనే రోగాలు రాకుండా కూడా మనం తప్పింపబడాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది. రోగాల నుండి మనం తప్పించాలని దేవుడు కూడా మనల్ని ఆలోచిస్తున్నాడు. మిమ్మల్ని తప్పించాలి. ఈ వ్యాధుల బాధ నుండి పడకుండా కాపాడాలని దేవుడు కూడా ఆశపడుతున్నాడు, ఇష్టపడుతున్నాడు. కానీ జాగ్రత్తలు తీసుకోకపోవడం వలన ఇవి సంభవిస్తాయి. గుర్తుపెట్టుకోవాలి. ఇంత భయంకరమైన రోగం ఉన్నప్పుడు ప్రకటన చేసినా బయట తిరుగుతూ లెక్క చేయకుండా నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ తింటూ నీ పనిలో నువ్వు ఉండవనుకో రోగాలు వస్తాయి. మరి జాగ్రత్తలు తీసుకుంటావు. నువ్వు జాగ్రత్తలు తీసుకోకపోగా నీ ఇష్ట ప్రకారం తిరుగుతున్నావు కాబట్టి రోగాలు వస్తాయి. అది నీ నిర్లక్ష్యం, అది దేవుని తప్పు కాదు. నేను ప్రభువును నమ్మాను, నేను మంచి విశ్వాసిని, మంచి భక్తుడిని, ఎప్పుడు ప్రార్థన చేస్తాను, ఎప్పుడు ప్రభు పనిలో ఉంటాను, నాకెలా వచ్చిందని నువ్వు అనుకుంటావేమో. అది ప్రభు తప్పు కాదు, దేవుని తప్పు కాదు, నీ తప్పు, నీ నిర్లక్ష్యం. అది ఎలా వస్తుందో నువ్వు తెలుసుకొని జాగ్రత్తలు తీసుకుంటే తప్పించుకుంటావు. దాని గురించి తెలుసుకోకుండా నీ ఇష్ట ప్రకారంగా తిరిగితే భయంకరమైన వ్యాధి నీకు సంభవిస్తుంది. అది మీ తప్పు, ప్రజల తప్పు, దేవుని తప్పు మాత్రం కాదు. అలాగా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఎక్కడన్నా కొంతమందికి వస్తాయి, విశ్వాసులకి, దేవుని సేవకులకి వస్తాయి. కానీ అది ఎందుకు వస్తుందో కూడా మీరు తెలుసుకోవాలి. వస్తుంది, రోగం వచ్చిందని భక్తుడు కాదంటారా? రోగం భక్తుడికి రాలేదని నిజమైన భక్తుడని అనుకుంటారా? ఆలోచించాలి. రోగం వస్తే భక్తుడు కాదా? రోగం రాకపోతే భక్తుడా? ఈరోజు సమాజం అలాగనే అనుకుంటుంది, క్రైస్తవులు అలాగనే అనుకుంటున్నారు. ఆలోచించాలి. రోగం వచ్చినా రాకపోయినా నీ భక్తి దేవుని మీద ఉండాలి. రోగం వచ్చినా రాకపోయినా నువ్వు భక్తుడివే, భక్తురాలివే. ఎందుకంటే ఎలీషాకు రోగం వచ్చి మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడు.
అలాగని ఆయన భక్తుడు కాదంటారా? దేవుని పట్ల ఆయనకి భక్తి లేదంటారా? ఆలోచించండి. కొన్ని దేవుని మహిమార్థం కొరకు వస్తాయి. బైబిల్ చదవాలి మీరు. అలాగనుకుంటే పొరపాటు పడిపోతారు. ఈరోజు భక్తులకి స్వస్థతలు చేస్తాము అని భక్తులు ఉన్నారు మీ కళ్ళ ముందు. వారికి కూడా రోగాలు ఎన్నో వచ్చాయి. వారు ఏ స్వస్థపరచలేరు. ఎలాంటి స్వస్థత వరం వారి దగ్గర లేదు. మీరు మోసపోతున్నారు. ఆనాడు స్వస్థత వరాలు ఉన్న వాళ్ళు వస్తే రోగులు బాగుపడ్డారు. ఈరోజు స్వస్థతలు లేకపోయినా, వరాలు వారి దగ్గర లేకపోయినా వరాలు ఉన్నాయని చెప్పుకున్న మోసం చేసే ఎంతో మంది భక్తులు మీ మధ్య ఉన్నారు. అలాంటి మోసగాళ్ళ మధ్యలో మీరు బతుకుతున్నారు. జాగ్రత్త. ఈయన నీతిమంతుడు ఎలీషా అయినప్పటికీ అది దేవుని ఇష్టం, దేవుని ఉద్దేశం. దానికి ఎవడో ఎదురు సమాధానం చెప్పకూడదు. ఎవడు ఎదురు సమాధానం చెప్పకూడదు. అది సంభవించిందా నీ మంచి గురించే, రాలేదా అది నీ మంచి గురించే. ఎలీషా మరణకరమైన రోగం వచ్చి చనిపోయాడని భక్తుడు కాదని మీరు అనుకుంటున్నారేమో. పొరపాటు. ఆయన నిజంగా భక్తుడు అయినప్పటికీ ఎలా వచ్చి రోగంతో చనిపోయాడంటే అది దేవుని ఇష్టం, దేవుని మహిమార్థం కోసం కొన్ని వస్తాయి. బైబిల్ను ధ్యానించాలి, చదవాలి, అర్థం చేసుకుంటే నీకు అర్థమవుతుంది. బైబిల్ మీద నీకు పట్టు ఉండాలి. ప్రియులారా, అబద్ధమైన బోధలు వినకండి, సత్యమైన బోధలు వినండి. ఎన్నో గారడీలు జరుగుతున్నాయి ఈ రోజు క్రైస్తవుల మధ్య. మీరు పసిగట్టండి. చివరి దినాల్లో ఉన్నారు, మాయ బోధల్లో ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. మరొక మాట చూద్దాం. నీతిమంతులకి ఎలా వ్యాధులు వస్తాయో, అసలు అవి రావటానికి కారణం ఎవరో బైబిల్ని మనం చూద్దాం. ఏమండి? యోబు గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం నుంచి 7, 8, 9 వచనాల వరకు మనం చదువుకుంటే యోబు గురించి మీకు తెలిసే ఉండొచ్చు. మీకు తెలుసా నేను అనుకుంటున్నాను. అందుకు యెహోవా అతడు నీ వశమున ఉన్నాడు. ఎవరు? యోబు. ఎవరితో చెప్తున్నారు? అపవాదించి చెప్తున్నాడు దేవుడు. అతని ప్రాణం మాత్రం నీవు ముట్టవద్దని సెలవిచ్చాను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలు వెళ్ళి అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల పురుగులతో యోబును మధ్యను. చూశారా? ఎంత పెద్ద భక్తుడికి ఏమొచ్చిందంట? వ్యాధి, రోగం. ఎంత మంచి భక్తుడండి. నీతి భూమి మీద అలాంటి వాడు లేడని దేవుడు సాక్ష్యం ఇచ్చిన భక్తుడికి ఏమొచ్చిందో తెలిసిన? పురుగులతో ఎంత తీవ్రమైన బాధపడుతున్నాడు, విపరీతంగా దుఃఖపడుతున్నాడు. ఆ తట్టుకోలేని బాధ ఎవరి ద్వారా వచ్చింది? ఇది దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు సాతానికి. సాతాను వెళ్ళి వ్యాధి పెట్టింది. ఎందుకో తెలిసిన? విశ్వాసం లేని భక్తులు కొందరు అనుకుంటారు, ఇంత మంచి భక్తుడికి అలాంటి వ్యాధి రావటం ఏంటి, బయట దేవుడు పంపించటం ఏంటని మీరు అనుకుంటున్నారేమో. మీకు తెలియదు. చాలా జాగ్రత్తగా వినాలి. మీకు అర్థం కావటం లేదు. చాలా జాగ్రత్తగా వినాలి. దేవుని మహిమార్థమై ఆయన ఎంత గొప్పవాడో, ఎలాంటి నీతిమంతుడో, ఎంత పరిశుద్ధుడో, నా పట్ల ఎలా బ్రతుకుతున్నాడో అది సాతానుకు తెలియాలని, దేవుడు మహిమపరచబడాలని, దేవుని మహిమార్థమై ఆ రోగం వచ్చింది. మీరు గుర్తు చేసుకోవాలి. నీతిమంతులకి ఈరోజు రోగాలు పోగొట్టుకోవాలని మీరు స్వస్థపరిచే వాళ్ళు ఎవరున్నారని తిరుగుతున్నారేమో. తప్పు. దేవుని ఆజ్ఞ లేకుండా ఏ రోగం మనకు రాదు. రోగాలు పోగొట్టుకోవాలని దేవుని దగ్గరికి వెళ్తున్నారు. అంటే మీ రోగాలు పోవు. అలాంటి భక్తితో, అలాంటి విశ్వాసంతో, అలాంటి మూఢనమ్మకాలతో మీరు దేవుని దగ్గరికి పోతే అది భక్తి కాదు, మీరు క్రైస్తవులు కాదు. ఎలాంటి మాయగాలు తయారైపోయారండి ఈరోజు. ఎక్కడ చూసినా స్వస్థత సభలే, ఎక్కడ చూసినా స్వస్థత సభలే. వరాలు కలిగిన భక్తులు నమ్మకండి వారిని. ఏమండి? ఈయన పురుగులతో బాధపడుతున్నాడు. ఎవరంటే ఈయన యోబు గారండి. ఇది ఎలా వచ్చిందో కారణం ఏంటో ఆయన మనసులో గ్రహించుకున్నాడు. దేవుడు పంపించాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు మళ్ళీ తీసేస్తాడు అనుకున్నాడు. అలాగనే నిజాతిగా బ్రతికాడు. భక్తి మాత్రం పోగొట్టుకోలేదు.
కొంతమంది రోగం వస్తే భక్తిని విడిచిపెడతారు. ఇంత మంచివానికి, ఇంత మంచి భక్తునికి నాకు రోగం వచ్చిందేంటి, వ్యాధి సంభవించడం ఏంటి, ఇంకేం దేవుళ్ళు అనుకుంటున్నారు కొంతమంది. విశ్వాసం లేని వాడు. నువ్వు నిజంగా విశ్వాసం గలవాడు అయితే వ్యాధి వచ్చినా బాధ వచ్చినా దేవుని మాత్రం విడిచిపెట్టకూడదు. అలా ఉన్నాడు ఆ రోజు భక్తులు. యోగుగారు అలా ఉన్నాడు. చివరికి తన భార్య వచ్చి, నువ్వు యథార్థతని విడిచిపెట్టలేవా, దేవుని దూషించు, మరణం కమ్మని భార్య తన నోటార యోగుగారిని అన్నా, యోగుగారు ఏమన్నాడు తెలిసిన, మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడకాకు. నువ్వేమి నేర్చుకున్నావు ఇంతకాలం? నువ్వు నేర్చుకున్నావా, నటించావా? అర్థం కాకలా. దేవుని ద్వారా మేలును అనుభవించిన మనము కీడును అనుభవించడం తగదా అని అన్నాడు. తెలుసుకోవాలి దేవుని ప్రేమ ఏంటో, ఆయన సంకల్పం ఏంటో, ఆయన ఎందుకు పెట్టాడో, ఎలా వచ్చింది, ఇంత మంచివాడికి ఇంత గొప్పవాడికి కూడా ఈ రోగం వచ్చింది, ఎందుకు వచ్చిందో కారణాలు తెలుసుకోవాలి. దేవుని దగ్గర నువ్వు పడి ఉండాలి, కారణం తెలుసుకోవాలి. దేవుని దృష్టి, నువ్వు దేవుని మనసు ఆలోచించాలి. దేవుని విషయంలో నువ్వు జాగ్రత్తలు తీసుకోవాలి. వచ్చినా పర్వాలేదు, నువ్వెంత జాగ్రత్తగా ఉన్నా కొన్నిసార్లు వస్తాయి. అది దేవుని మహిమార్థం. ఇది దేవుని మహిమార్థమై యోబు గారికి వచ్చింది. సాతాను మీద దేవుడు మహిమ పొందాలి. తన కుమారుడు, తన భక్తుడు ఎంతో గొప్పవాడో అపవాదికి తెలియాలని దేవుడే అవకాశాన్ని కల్పించాడు. యోబు గారి ద్వారా దేవుడు మహిమ పొందాడు. మీరేం చేస్తున్నారు? రోగాలు ఎక్కడ పోతాయా? ఏ భక్తుడు ఉన్నాడా? ఏ దొంగ ఉన్నాడా? ఏ మోసగాడు ఉన్నాడా? ఏ మాయగాడు ఉన్నాడా? వెతుకుతున్నారా? మీరు భక్తులు కాదు. మీలో భక్తి ఉండదు. అలా ఉంటే నిజాయితీగా బ్రతకాలి. దేవుని కోసం నిజాయితీగా బ్రతకాలి. ప్రాణం పోయేంత వరకు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని విపత్తులు, ఎన్ని ప్రమాదాలు, ఎన్ని కరువులు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని నిందలు, ఎన్ని అవమానాలు వచ్చినా మీరు దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. అలా బ్రతికాడు యోబు గారు. మరొక భక్తుని చూడండి, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక. మీకు బైబిల్లో విషయాలు అర్థమవుతాయని ప్రిఫరెన్స్లను చూపిస్తున్నాను. అవగాహన మీకు రావాలి. దేవుడు అంటే ఏంటో మీ అవగాహన రావాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 25-26 వచ్చిన ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు తన పౌలు గారి పనిలో ఉన్న, పౌలు గారితో పాటు పనిలో ఉన్న ఎపఫ్రోదితు ఏమంటున్నాడు? మరియు నా సహోదరుడు, జత పనివాడు, నా తోడు యోధుడు, మీ దూతయు, నా అవసరమునకు ఉపచరించిన వాడనైనా ఎపఫ్రోదితు మీ యొద్దకు పంపుట అగత్యమని నేను అనుకుంటుని, అతడు రోగి అయినని మీరు ఇంటిది కదా. అగండి ఏమంటున్నాడంట? ఎపఫ్రోదితు ఎలాంటి వాడంట? మంచి భక్తుడండి. పౌలు గారి దగ్గర ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని కష్టాలైనా, ఎన్ని నిందలైనా పౌలు గారిని ఎంటాడి ఎనికిస్తూ ఉండి పౌలు గారికి పరిచర్య చేసి మంచి భక్తుడండి ఎపఫ్రోదితు. అలాంటి భక్తుడు ఒక పెద్ద భక్తుడి దగ్గర ఉన్న చిన్న భక్తుడు ఎపఫ్రోదితు. అలాంటి భక్తుడికి ఏమొచ్చిందంట? రోగము. రోగి అయి అతడు నిజముగా రోగి అయి. ఏంటండి క్రైస్తవులు ఏమి వింటున్నారు మీరు? ఎన్నాళ్ళు చెప్పండి. ఇన్నాళ్ళు మాయబోధులు, అబద్ధ బోధులు ఉండిపోయారు. భక్తులకు రోగాలు వస్తాయి. నువ్వు జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ దేవుని మహిమార్థమై కొందరికి వస్తాయి. అందరికీ కాదు, గుర్తుపెట్టుకోలేదు కూడా. దేవుడు ఎవరికి పంపించాలో, ఎవరి ద్వారా మహిమ పొందాలో కారణం ఏంటో దేవుడు పంపిస్తాడు. నువ్వు అది తెలుసుకొని దేవుని పట్ల నమ్మకం ఉండాలి. ప్రాణం పోతే అంత, ఉంటే అంత. ప్రాణం పోతే దేవుని కోసం పోనివ్వండి, ప్రాణం ఉంటే దేవుని పనిలో ఉంచండి, పని చెయ్యండి. అది ఒక భక్తుడికి ఉండాల్సిన విశ్వాసం, ఉండవలసిన విశ్వాసం, నీతిమంతుడికి ఉండవలసిన విశ్వాసం దేవుని పట్ల. అది బ్రతికాడు, అలా బ్రతికాడు. ఏమంటున్నారు చూడండి పౌలు గారు ఎపఫ్రోదితుని గురించి. మరియు నా సహోదరుడు, నా జత పనివాడు, నా తోడు యోధుడు, మీ దూతయు, నా అవసరమునకు
ఉపసరించిన వాడైన ఉపరోధితు మీ యుద్ధము పంపుట అగత్యమని అనుకుంటుంది. అతడు రోగి ఆయనని మీరు ఇంటిరి కదా. అతడు మిమ్మల్ని అందరినీ చూడవలనని అపేక్షించగలవాడై ఉన్నాడు. సంఘంలో ఉన్న సభ్యులందరినీ చూడాలి, సహోదరులు చూడాలి, వాళ్ళు చూడాలని ఆశ కలిగి ఉన్నాడు. కానీ అతడు నిజముగా రోగి అయి ఉన్నాడు. కానీ అలాంటి రోగంతో ఉన్న వ్యక్తిని దేవుడు ఏం చేశాడు చూడండి. నిజంగా అతడు రోగి సాగునకు సిద్ధమై ఉండేను. అంటే మరణం దగ్గరికి వచ్చేసింది, మరణించడానికి సిద్ధమయ్యాడు. కానీ దేవుడు అతన్ని కనికరించెను. సోదర, అలాంటి రోగిని ఏం చేశాడంటే దేవుడు కనికరించాడు, మనుషులు కాదు. ఒకవేళ దేవుడిని మొరింటే, నువ్వు చేసి నీ నీతి కార్యక్రమాలను గుర్తు పెట్టుకుంటే, నీ ప్రార్థన ఆలకించి నేను జ్ఞాపకం చేసుకుంటే, మరణకరమైన రోగం ఏది వచ్చినా దేవుడు మరలా కృప చూపించి నిన్ను లేపుతాడు. దేవుడు ఏం చూపించాడంట యెహోవా పట్ల కనికరము, కనికరించి అతన్ని మాత్రమే గాక. పౌలు గారికి, ఎందుకంటే తన శిష్యుడు పౌలు గారి దగ్గర ఉన్న మరి జత పనివాడు అండి ఎపఫ్రోదితు. ఆయనకు బాధ ఉంటే మరి ఈయనకి ఎలా ఉంటే సంతోషం ఉండగలడా? లేదండి. ఈయన కూడా ఎలా ఉందంటే ఎపఫ్రోదితుని జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా దుఃఖం. అయ్యో ఎపఫ్రోదితు మంచం పట్టాడు, అయ్యో ఎపఫ్రోదితు మంచం పట్టాడు. ఏ సంఘానికి వెళ్ళినా, ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఏ సహోదరునికి వచ్చినా దుఃఖపడుతున్నాడు ఆయన గురించి చెప్పుకొని. అలాంటి దుఃఖం మీద దుఃఖం నాకు కలుగకుండా ఉండుటకు నన్ను కనికరించాడు. దేవుడు ఎంత గొప్పవాడండి, దేవుడు ఎంత గొప్పవాడు చూడండి. దేవుడు ఎంత గొప్పవాడు మీరు ఆలోచించండి. సోదరి నీతిగా ఉండండి. వాక్యం వినుట ద్వారా విశ్వాసం వచ్చింది, కానీ స్వస్థతల వలన విశ్వాసం రాదు. ఏదో చూస్తే విశ్వాసం రాదు. రోగాలు వచ్చినా రాకపోయినా నీ విశ్వాసం తప్పుకోకూడదు. అన్నాడున్న అతి పెద్ద భక్తులకే కొన్ని సందర్భాల్లో దేవుని ద్వారా వ్యాధులు వచ్చాయి. అందులో కొంతమంది చనిపోయారు, కొంతమంది దేవుని కనికరించి రక్షించారు. మరొక మాట చూడండి, లూకాసు వార్త 16వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ కూడా మంచి నీతిమంతులు కనిపిస్తారు. నేను రాసుకొచ్చిన ఏం కాదు. ఏమంటున్నాడు? లాజరు అను ఒక దరిద్రుడు ఉండెను. లూకాసు వార్త 16:20 వచనం. వాడు పురుగులతో నిండి ఉండెను. ధనవంతుడి ఇంటి వాకిటి దగ్గర ఎలా ఉన్నాడంట? పురుగులతో ఉన్నాడంట. మీకు తెలుసు లాజరు ఎవరు? దేవుని భక్తుడు. ఇతను పేద లాజరు అని కూడా మనం చెప్పుకుంటాం. అలాంటి మంచి భక్తుడు. అలాంటి కురుపులతో ఉండి ఉండటానికి ఇల్లు లేక, తినటానికి తిండి లేకపోయినా దేవుని పట్ల విశ్వాసంతోనే బ్రతుకుతున్నాడు ఆయన. మీరు ఎలాగున్నారో మరి నాకు తెలియదు. మిమ్మల్ని మీరు పరీక్షించుకోవాలి. వ్యాధి సంభవించి రోజు అతన్ని పీడిస్తున్నా, అతన్ని ఇబ్బంది పెడుతున్నా, అతన్ని గాయపరుస్తున్నా, మరణానికి దగ్గర అవుతున్నా, కానీ దేవుణ్ణి విడిచిపెట్టలేదు లాజరు. నీతిమంతుడికి వచ్చిందండి వ్యాధి. ఆ రోగంతోనే చనిపోయాడు ఆయన. ఆ వ్యాధితోనే చనిపోయాడు లాజరుగా. దేవదూతలు వచ్చి లాజరుగానే తీసుకెళ్ళారు. ఏమండి, నీతిమంతులకు రోగాలు రావని ఎవరన్నా బోధ చేస్తే తప్పని చెప్పండి. అన్ని విషయాలు మీరు బైబిల్ పట్ల వాక్యాన్ని చదువుకొని దృష్టిలో పెట్టుకోండి. అన్ని సందర్భాల్లో మీరు మెలుగుకుండండి. దేవుని పట్ల నమ్మకంగా బ్రతకండి, విశ్వాసాన్ని కాపాడకండి. కనుక నీతిమంతులకి రోగాలు వస్తాయంటే వస్తాయి, దేవుని నమ్మిన భక్తులకి రోగాలు వస్తాయంటే వస్తాయి. అది సందర్భాల బట్టి, దేవుని ఆలోచనల బట్టి, దేవుని ఉద్దేశాల బట్టి. కనుక ప్రియులారా, మీరు బైబిల్ పట్ల, దేవుని పట్ల నమ్మకంగా బ్రతికి దేవునికి భూమి మీద ఎలాంటి రోగం వచ్చినా రాకపోయినా దేవునికి మహిమ తెచ్చే బిడ్డలుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను.